హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను మన హైదరాబాద్లోని ఎంతో ప్రసిద్ధి చెందిన బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి గుడికి వచ్చానండి. ఇక్కడ వాతావరణం, భక్తుల రద్దీ చూస్తుంటేనే మనసు భక్తితో నిండిపోతుందండి. ఈ బల్కంపేట్ ఎల్లమ్మ గుడి ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ అమ్మవారు భూగర్భంలో అంటే ఒక బావిలో స్వయంభూగా వెలిసారట. ఇప్పుడు బోనాల పండుగ సమయం కదండి. అసలు మన తెలంగాణలో ఈ బోనాల పండుగ ఎలా మొదలైందో తెలుసా? 1813వ సంవత్సరంలో మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో కలరా లాంటి భయంకరమైన రోగాలు వచ్చాయంట. అప్పట్లో ఉజ్జయినికి బదిలీ అయిన మన హైదరాబాద్ మిలిటరీ బెటాలియన్ అక్కడి మహంకాళి అమ్మవారిని ప్రార్థించారట. తల్లి, మా నగర ప్రజలను ఈ మహమ్మారి నుండి కాపాడు. మేము తిరిగి వచ్చి నీకు గుడి కట్టి భోజనం సమర్పిస్తాము అని మొక్కుకున్నారట. రోగాలు తగ్గాక ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారికి బోనాలు సమర్పించడం మొదలుపెట్టారట. ఆ భోజనం అనే పదమే వాడుకలలో బోనంగా మారింది. ఆడపడుచులు నెత్తిన బోనం కుండ, వేప మండలు పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించడం మన తెలంగాణ సంస్కృతికి, భక్తికి నిదర్శనం అండి. నేను పిల్లలతో వెళ్ళానండి. అంటే నేను కూడా రిస్క్ ఎందుకని చెప్పి 50 రూపీస్ దర్శనం తీసుకున్నానండి టికెట్. కానీ అంత మనం నార్మల్గా కూడా వెళ్ళిపోవచ్చు. రద్దీ ఉంది కానీ ఫాస్ట్గా మూవ్ అవుతుంది లైన్. రండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారిని అలా చూస్తూ ఉంటే ఎంత బాగున్నారో. ఏ గుడికి వెళ్ళినా దర్శనం టైంకి నేను పడ్డ శ్రమంతా మర్చిపోతానండి నేను. ఓకే అండి, ఈ వీడియో మొత్తం చూసి అమ్మవారిని కూడా చూసి దండం పెట్టుకోండి. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.